జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. మన గోదమ్మ ఇవాళ రోజున 19వ పాసుర వైభవాన్ని అనుగ్రహించారు. కుత్తు విளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ன பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய் திறவாய் மைத்தடங்கண்ணினாய் நீ உன் மணாளனை எத்தனை போதும் துயிலஜ ஒட்டாய்கான் எத்தனை ஏலும் பிரிவாத்தகில்லாயால் తత్తువ మన్ను తగవు ఏలోరెంబావాయ్. మన గోదమ్మ ఈ పాసురంలో నీల కృష్ణులను ఇద్దరిని ప్రార్థిస్తున్నారు. మన గోదమ్మ ఎప్పుడైనా ఒక లక్ష్మీదేవిని ఆశ్రయించకూడదు, ఒక నారాయణుణ్ణి ఆశ్రయించకూడదు. మిథునాన్ని అంటే లక్ష్మీనారాయణులను ఆశ్రయించాలి. శూర్పణఖ ఒక రామచంద్రుణ్ణి ఆశ్రయించింది, ముక్కు చెవులు తొలగిపోయినాయి. రావణాసురుడు ఒక సీతమ్మనే ఆశ్రయించాడు, ప్రాణమే పోయింది. విభీషణాళ్వాన్ సీతారాములను ఆశ్రయించాడు, ఉజ్జీవించాడు. కనుక మనము కూడా లక్ష్మీనారాయణులను ఆశ్రయించాలి, సీతారాములను ఆశ్రయించాలి, నీలాకృష్ణులను ఆశ్రయించాలి. అదేవిధంగా భూవరాహస్వామిని ఆశ్రయించాలి. కనుక ఇద్దరు ఎటువంటి వారు? అమ్మ స్వామి అంటే మణత్తయ్యం ఒళయయ్యం కొండు పూవయ్యం రత్నత్తయ్యం విరుంబుమా పోలే. ఉదాహరణ మణి. మణి మనం దేన్ని బట్టి ఆదరిస్తామో? కాంతిని బట్టి ఆదరిస్తాం కదా. అలాగే పుష్పాన్ని, పువ్వుని ఎలా స్వీకరిస్తామో? వాసన లేని పువ్వుని మనం స్వీకరిస్తామా? లేదు. ఆ వాసన పరిమళము కలిగిన పుష్పాన్ని, పువ్వుని మనం ఆదరిస్తాము. అంటే ఒళి కాంతిని బట్టి మణిని, పుష్పాన్ని బట్టి పరిమళాన్ని బట్టి పుష్పాన్ని ఎలా ఆదరిస్తామో, అంటే ఒకటిని విడిచి ఒకటి ఉండలేవు. కాంతిని విడిచిపెట్టి మణి ఉండదు, పరిమళాన్ని విడిచిపెట్టి పుష్పము ఉండదు. పరిమళంతో పాటుగా పుష్పం ఉంటుంది, కాంతితో పాటుగా మణి ఉంటుంది. అలాగే శ్రీయపతులు అంటే తాయార్లు, స్వామి, మిథునము. ఒక్క నిమిషము, ఒక గడియ కూడా స్వామిని విడిచిపెట్టి అమ్మ ఉండలేరు, అమ్మను విడిచిపెట్టి స్వామి ఉండలేరు. కనుక అగలగిల్లేన్ ఇరయ్యం ఎన్ను, ఇరయ్యం అగలగిల్లేన్. అమ్మగారు వక్షస్థలంలో వేంచేసి ఉన్నాం, స్వామి నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను అంటారట. వామనుడిగా అవతరించినప్పుడు స్వామి లక్ష్మీపతిగా యాచకుడిగా వెళితే ఎట్లా? సరి తాయారే ఒక 10 రోజులు మీ పుట్టినింటికి క్షీరాబ్దికి వెళ్ళిరండి అన్నారట. లేదు స్వామి, నువ్వు యాచకుడిగా బిచ్చగాడిగా వెళ్ళు, ఎలా అయినా వెళ్ళు, నేను మాత్రం నా నివాసాన్ని విడిచిపెట్టి వెళ్ళేదే లేదు అన్నారట తాయార్లు. ఎందుకని? ఎందుకంత విడిచి ఉండలేని స్థితి అమ్మ పెరుమాళని, పెరుమాళ్ళమ్మను అంటే పెరుమాళు స్వతంత్రుడు, పరమాత్మ, రక్షించగలడు, శిక్షించగలడు. కానీ అమ్మ మన గురించి చెప్పి మనల్ని రక్షింపజేస్తుందట. ఏ సమయంలో మనం వెళతామో కనుక ఆ సమయంలో అమ్మగారు లేకపోతే స్వామి మనల్ని కొంచెం కోపంగా చూస్తే ఎట్లా? అందుకని అమ్మ స్వామిని విడిచిపెట్టదట. స్వామి దగ్గర కూర్చుని అమ్మ, స్వామి మన పిల్లల్ని మనమే శిక్షించుకుంటామా? మనం వాళ్ళకి తల్లి తండ్రులం కదా, మనం రక్షించాలి పిల్లల్ని అంటుందట అమ్మ. అయితే అప్పుడు స్వామి అంటాడు కదా, మరి శాస్త్రాన్ని ఏం చేయను అన్నట్ట. శాస్త్రము అంటే ఒక చట్ట పుస్తకాన్ని ఏర్పాటు చేశాడు కదా, ఇలా చెడ్డ పనులు చేస్తే ఇలా శిక్ష అని ఉంది కదా, మరి అదేం కాను అంటే అప్పుడు ఒక అమ్మ మంచి ఉపాయాన్ని చెప్పారట. సరే మీ దగ్గరకు ఎవరైనా వచ్చి అంజలి దాసోహము చేసి నీవే రక్షకుడు అంటే వాళ్ళని రక్షించేయండి. పుస్తకాన్ని చూడొద్దు, అప్పుడు పాపాలని చూడొద్దు. ఎవరైతే మీ దగ్గరకు రారో, ఎవరైతే మీ నామాన్ని చెప్పరో, ఎవరైతే మీరుండే ఆలయానికి రారో వారిని చట్ట పుస్తకానికి తగ్గట్టుగా శిక్షించండి
అని చెప్పారట అమ్మగారు స్వామికి. కనుక మిథున దాంపత్యము శ్రీ శ్రీయప్పతులు పెరుమాళ్ళు తాయార్లు. కనుక ఇవాళ మాసురంలో మన గోదమ్మ గారు ఇద్దరిని ప్రార్థిస్తున్నారు. ఎలా ఉన్నారు లోపల నీలాకృష్ణులు అంటే కుత్తు విளக்கு ఎరియా, కొట్టుకాల్ కట్టిల్ మేల్, కట్టిల్ మంచం ఉందట. ఎటువంటి మంచం మీద పడుకుని ఉన్నారు నీలాకృష్ణులు అంటే కొట్టుకాల్ అంటే వెనకాటి పాసురములో కృష్ణ ఎంత వీరుడు ధీరుడు పరాక్రమవంతుడు అంటే ఒక ఏనుగుని సంహరించాడు అని చెప్పుకున్నాం. ఏనుగు పేరేమిటి? కువలయా పీడనం. ఆ కువలయా పీడనాన్ని సంహరించేటప్పుడు ఆ 4 దంతాలను పీకి మరీ సంహరించాట. ఏం చేశాడండి ఆ దంతాలని అంటే ఇప్పుడు ఆ దంతాలతోనే నీలా పిరాట్టికి ఒక అందమైన 4 కోళ్ల ఏనుగు దంతాలతో మంచాన్ని చేసి మరి బహుకరించాట నప్పిన్న పిరాటికి. అదే విధంగా కట్టిల్, ఎటువంటి కట్టిల్, ఎటువంటి మంచము అంటే మణులతో రత్నాలతో పొదగిపడి ఉన్న మంచమట. మన కృష్ణయ్య మాణిక్యం కట్టి వైరమిడై కట్టి, నేను చిన్నప్పుడే ఉయ్యాలలో మణులు కలిగిన ఉయ్యాల్లో పడుకున్నా, నా భార్యామణి కూడా మణులు కలిగిన ఏనుగు దంతాలతో చేయబడిన మంచం మీద పడుకోవాలి అని మన కృష్ణయ్య బహుకరించాడట నప్పిన్నకు. కనుక ఆ మంచం మీద పడుకుని ఉన్నారు కృష్ణుడు నీల. సరే, ఆ మంచము చుట్టూ ఏమున్నాయి అంటే కుత్తు విளக்கு ఎరియా, దీపపు సిమ్మె ఉందట. దీపాలు అంటే మనం ఎక్కడికైనా తీసుకువెళ్ళవచ్చును, పెట్టవచ్చును. కనుక దీపాలు నలప్రక్కుల అంటే 4 వైపులా పెట్టుకుని చక్కగా ఆ అందమైన మంచం మీద పడుకుని ఉన్నారు గోదాకృష్ణులు. ఆ మంచం వైభవం ఏమిటి? మణులతో రత్నాలతో మాణిక్యాలతో ఏనుగు దంతంతో చేయబడిన మంచము కదా. కొంచెం ఆ మంచం గురించి తెలుసుకోవాలి. కనుక ఎలా ఉంటుందో ఆ మంచము అంటే పంచశయనతిన్, 5 రకాలుగా ఉంటుందట. అంత అందంగా ఉంటుందట ఆ మంచం. ఎంత మెత్తెన్న, మృదువైన, చాలా మెత్తగా, అంత మెత్తగా, అదేవిధంగా చల్లగా, విశాలంగా, చక్కగా పరిమళంగా ఎంతమంది అయినా ఎక్కొచ్చును దాని మీద. ఇంతకీ ఏమిటా మంచము అంటే ఆదిశేషుడు పాము ఎంత మెత్తగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, విశాలంగా చక్కగా పడగ విప్పారుస్తుంది కదా. అంతేవిధంగా పరిమళంగా వాసనగా ఉంటుంది. అటువంటి పంచ శయనతిన్ మేలేరి అంటున్నారు. ఆ మంచం పైన ఎక్కి వేంచేసి ఉన్నారు ఈ నీల కృష్ణులు. అదేవిధంగా పంచశయనతిన్ 5, పెరుమాళకి శయనాలు 5 చాలా శయనాలు ఉన్నాయి. మనం 5 శయనాల గురించి చెప్పుకుందాం. తిరుప్పుల్లానిలో దర్భశయనం మీద వేంచేసి ఉన్నాడు పరమాత్మ. మనకు 108 దివ్యదేశాలు కదా, ఇవన్నీ తమిళనాడు అనమాట. తమిళనాడులో తిరుప్పుల్లాని దర్భశయనము, ఆ దర్భశయనంలో వేంచేసి ఉన్నారు. కనుక అప్ప కుడుతాన్, ఇది మనకు శ్రీరంగం దగ్గర అప్పాల రంగం. కనుక ఇక్కడ భోగ శయనంగా వేంచేసి ఉన్నాడు. శ్రీవిల్లి పుత్తూరు మన గోదమ్మ గారు అవతరించిన దివ్యదేశం. అక్కడ వటపత్ర సాయిగా వేంచేసి ఉన్నాడు. అదేవిధంగా సిరుపులియూర్ అనే దివ్యదేశంలో బాల శయనంగా వేంచేసి ఉన్నారు. అదేవిధంగా మనకు చిదంబరం దగ్గర తిరునింద్రవూర్ అనే దివ్యదేశం ఉంది. అక్కడ వీరశయనంగా వేంచేసి ఉన్నాడు. అంత అందంగా ఆదిశేషుడి మీద పడుకుని ఉన్నట్ట పరమాత్మ. అదేవిధంగా మన పరాశర భట్టర్లు కూడా అనుగ్రహించారు భోగి శయనం, ఆదిశేషుడు అనే శయనం మీద చక్కగా చల్లగా పరిమళంగా విశాలంగా పడుకుని ఉన్నాడు మన రంగనాథుడు అని. అలాంటి మెత్తెన్న పంచశయనతిన్ మేలేరి హాయిగా పడుకుని ఉన్నారు నీలాకృష్ణులు. ఇక ఇప్పుడు నీలమ్మ వైభవం చెప్తున్నారు. కొత్తలర్ పూంకుజల్, ఇంకా మన నప్పిన్న గారి యొక్క కేశాలు ఎలా ఉన్నాయి అంటే గుత్తులుగా పూలను ధరించారట. ఆ గుత్తులుగా పూలను ధరించడము చేత నీలమ్మ యొక్క కేశాల చల్లదనానికి పుష్పాలు అప్పుడు వికసించినాయట. అంత అందమైన పుష్పాలను ధరించిన పరిమళము కలిగిన కేశాలు కలిగిన నప్పిన్నై అని పిలుస్తున్నారు మన నీలాదేవిని. కొంగై మేల్, అటువంటి నప్పిన్న పిరాటి యొక్క
వక్షస్థలం మీద పడుకుని ఉన్న వైతుక్కిడంద మలర్ మార్ప. అయితే ఆ నీలాదేవి యొక్క వక్షస్థలం మీద కృష్ణుడు పడుకుని ఉండడము చేత కണ്ണన్ స్పర్శతో నీలమ్మ ఆనందపడుతున్నారు, నీలమ్మ స్పర్శతో కണ്ണన్ ఆనందపడుతూ ఉన్నారట. వాయ్ తిరవాయ్, నోరు తెరువు కన్నా. ఎంత నీలాదేవి దగ్గర ఉన్నా నీ నోరు మాకివ్వు. నోరు ఇవ్వు అంటే నోటితో ఇదిగో వస్తున్నా అని ఒక్క మాటైనా మాట్లాడవచ్చును కదా కృష్ణ అంటున్నారు. మా శుచహ అనొచ్చును కదా, ఇదిగో ఇదిగో గాబర పడకండి, భయపడకండి, ఇదిగో నేను వచ్చేస్తున్నాను అని ఒక్క మాటైనా మాట్లాడవచ్చును కదా. మనకు తిరుమల వెళితే మన శ్రీవారు శ్రీహస్తాన సేవిస్తే మా శుచహ అని ఉంటుంది. భయపడకండి, శోకించకండి, నేనున్నా రక్షిస్తా. వాయ్ తిరవాయ్, ఒక్కసారి నోరు తెరిచి ఇదిగో వస్తున్నా అనొచ్చును కదా కన్నా అంటున్నారు మన గోదమ్మ గారు. మైత్తడం కన్నినాయ్, వెంటనే ఎంత భవ్యుడు అంటే స్వామి యశోదమ్మకి తల్లిగారికి భవ్యుడే, భార్యామణి గారికి భవ్యుడే మన కృష్ణయ్య. ఆనాడు యశోదమ్మ రోటికి కట్టేసింది మన కృష్ణయ్యని. ఎన్ని ముడులతో? 8 ముడులు కలిగిన తాడుతో, దేనికి పనికి రాని ఒక నల్లటి రోటికి, పనికి రాని తాడుకి కట్టుబడ్డాడు అమ్మకి మన కృష్ణయ్య. ఎవరు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. కట్టేసిందా యశోదమ్మ? ఏడుపు బయటకు వచ్చేస్తోందట. ఎక్కి 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 ఏడుపు ప్రవాహంలా వచ్చేస్తోందట. కన్నా వాయుముడు నోరు తెరిచేవా అంది మన యశోదమ్మ. పాప ఈ ఏడుపుని దిగమింగుకున్నాడట మన కృష్ణయ్య. తల్లికి కట్టుబడి ఉన్నాడు ఆనాడు. అలాగే ఈనాడో నప్పిన్న పిరాటికి కట్టుబడి ఉన్నాడు. వాయ్ తిరవాయ్, కన్న నోరు తెరిచి వస్తున్నాను అనే లోపు మైత్తడం కన్నినాయ్. ఇంకా నప్పిన పిరాటి యొక్క నేత్రాలు ఎటువంటివి అంటే మైత్తడం అంటే కాటుకతో అలంకరించి ఉన్న అందమైన విశాలమైన నేత్రాలు కలిగినది మన నప్పిన విరాటి. కనుక నేత్రాలతోనే సైగ చేస్తోందట. వెళ్ళావా కన్నా, ఊరుకోను అని నేత్రాలనే చూపిస్తోందట. నేత్రాలతోనే కన్నని వెళ్ళనివ్వట్లేదట. ఎందుకు వెళ్ళనివ్వట్లేదు కృష్ణయ్యను అంటే ఇద్దరు పోటీ పడుతున్నారట మనల్ని రక్షించడానికి. కన్ననేమో నేనే గడియ తెరుస్తాను, నేనే అనుగ్రహిస్తాను అని కృష్ణయ్య, లేదు లేదు నేనే అనుగ్రహిస్తాను అని మన నప్పిన్న. చూడండి, మన తల్లిదండ్రులు మనల్ని రక్షించడానికి అంత పరితపిస్తూ ఉన్నారు. కానీ మనమేం చేస్తున్నాము? అహంకారం అనే గొడుగు నీడలో ఉన్నాము. కనుక అహంకారం అనే గొడుగుని పక్కన పెడితే చక్కగా వారి యొక్క దయా వర్షము మనకు లభిస్తుంది. కనుక నీవు మణాళనై అంటున్నారు, నీ భర్త. కనుక నీవు నీ భర్త అయిన శ్రీకృష్ణుణ్ణి ఒక్క క్షణం ఎత్తనైపోదుం తుయిలెజ ఒట్టాయిగాన్. అమ్మా నీవు ఉన్మణాళనై, నీ భర్త అయిన కృష్ణయ్యను ఎత్తరైపోదుం ఒక్క క్షణకాలమైనను తుయిలెజ నిద్ర మేలుకోనీకుండా ఒట్టాయిగా నీవున్నావు సుమా అంటున్నారు మన గోదమ్మ గారు. నీవున్ మణాళనై ఎత్తనై ఏలుం పిరివు ఆత్తకిల్లాయాల్. క్షణకాలమైనా నీవు విడిచిపెట్టి ఉండలేవు కదా కన్నన్ని. క్షణకాలమైనా అమ్మను విడిచిపెట్టి స్వామి ఉండలేరు, స్వామిని విడిచిపెట్టి అమ్మ ఉండలేరు. నకశ్చిత్ నా పరాధ్యతి, ఎటువంటి తానివి తల్లి నీవు. ఆనాడు రాక్షసులని బాధ పెడతాను అని హనుమత్ స్వామి గారంటే, లోకంలో తప్పు చేయని వారు ఎవరున్నారు హనుమ? అందరూ తప్పులు చేశారు. వాళ్ళ రాజు చెప్పినట్లుగా, అంటే రావణాసుడు చెప్పినట్లుగా వాళ్ళ రాక్షసులు ఆ మాట విన్నారు. నీ రాజు చెప్పినట్లు నీవెలా ఇక్కడికి వచ్చావో రావణాసుడు చెప్పినట్లు వాళ్ళలా విన్నారు. కనుక వాళ్ళది తప్పు లేదు హనుమ, వద్దు వాళ్ళనేమి చేయకు అన్నారట సీతమ్మ గారు. అది కదా తల్లి నీ స్వరూపము. తత్తువ మన్ను తగవు, నీ స్వరూపమేమిటి? పురుషకారము చేయడం, మా గురించి స్వామికి చెప్పి మనల్ని అనుగ్రహింప చేయడం. తగవు, ఇక నీకు ఇది ధర్మం కాదు కదా తల్లి, నీవు దయైక రూపిణివి. కనుక అటువంటి దయ పురుషకారం ఏమైంది తల్లి? తగవు, ఇది నీకు ధర్మం కాదు, కనుక మమ్మల్ని అనుగ్రహించండి అని నీలాకృష్ణులు ఇద్దరిని ప్రార్థిస్తున్నారు మన గోదమ్మ గారు ఇవాల్టి పాసురంలో.
குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ன பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பாவாய் திரவாய் மைத்தடம் கண்ணினாய் நீ உன் மணாளனை எத்தனை போதும் துயிலஜ ஒட்டாய்கான் எத்தனை ஏலும் பிரிவாத்தகில்லாயால் తత్తువ మన్ను తగవేలోరెంబావాయ్. ఇలాగే ఇవాల్టి నామం మలర్ మార్ప అన్న నామం ఎక్కడ వేంచేసి ఉన్నారు అంటే మన శ్రీ వల్లభనుగా తిరువల్లవాజ్లో వేంచేసి ఉన్నారు, లక్ష్మీ భర్తగా. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.